ఏప్రిల్ 20వ తారీఖున సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య రానుంది. ఈ సూర్యగ్రహణం ప్లస్ అమావాస్య అనేది చాలా అద్భుతమైనది. ఈ రోజున మనం ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, అలానే ఏ చిన్న పరిహారం చేసినా కూడా మనకు 1000 రెట్ల ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజున మనం ఈ పసుపు నీటితో ఏ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందో, కటిక పేదవాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. అమావాస్య అంటేనే చాలా అద్భుతమైన రోజు. ఈ అమావాస్య రోజున కేవలం మీరు పసుపు నీటితో ఈ విధంగా చేస్తే సరిపోతుంది. అలానే అమావాస్య రోజున దానం ధర్మం చేస్తే ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది. చిన్న దానం అయినా పర్లేదు, అమావాస్య రోజు చేస్తే గనక మీ జాతకంలో ఏవైనా దోషాలు, పాపాలు, జన్మాల దరిద్రాలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే అమావాస్య రోజు పితృదేవతలని పూజించడం వల్ల వారి యొక్క ఆశీస్సులను పొందగలుగుతాము. పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనపైన, మన కుటుంబం పైన ఉంటే గనక మన కుటుంబంలో అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆటంకాలు కానీ, అంటే ఏ పని చేసినా ఆ పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఆటంకాలన్నీ కూడా మనకు కలగవన్నమాట. పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందగలిగితే కుటుంబంలో ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణం, అలానే ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండగలుగుతారు. ఈ అమావాస్య రోజున కేవలం 1 రూపాయి అయినా సరే పేదవారికి దానంగా ఇస్తే 1,00,00,000 రూపాయలు దానంగా ఇచ్చినంత పుణ్యఫలాన్ని పొందగలుగుతారు. హిందూ సాంప్రదాయంలో దానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దాన ధర్మం చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతుంది అని మన శాస్త్రం చెబుతుంది. పూర్వీకుల కాలం నుండి కూడా వస్తున్న ఆచారం. దాన ధర్మం ఎంతగా చేస్తారో వారి యొక్క జీవితంలో అంతటి ఆనందాన్ని పొందగలుగుతారు అని శాస్త్రం తెలియజేస్తుంది. అంతేకాకుండా అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అని మనకు పూర్వకాలం నుండి వస్తున్న నానుడి. ఇక ఆకలితో ఉన్న పేదవారికి అమావాస్య రోజున కేవలం అన్నాన్ని పెట్టి ఒక నీళ్ళ బాటిల్ని కానీ లేదా మంచినీటిని కానీ దానంగా ఇవ్వడం వల్ల మీరు పొందే రాజయోగం అనేది అంతా ఇంత కాదు. ఖచ్చితంగా మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా సరే, చాలామంది ఈ జాతకంలో అనేక రకాల దోషాలతో బాధపడుతూ ఉంటారు. మన జాతకంలో దోషాలు ఉన్నప్పుడు వివాహం అనేది లేటుగా జరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం కలగదు, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. జాతక దోషాలు తొలగిపోవాలి అంటే గనక అమావాస్య మరియు పౌర్ణమి తిథుల్లో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అలానే లక్ష్మీ దేవతతో పాటు పరమశివుని ఎక్కువగా కొలుస్తూ ఉండాలి. అమావాస్య తిథుల్లో ముఖ్యంగా మనం పితృదేవతలను పూజించాలి. అలా చేయడం వల్ల మనకు సకల సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అయితే దాన ధర్మానికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. దానం అనేది ఏ రకంగా ఏ విధంగా చేసినా పర్లేదు. అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేదంటే డబ్బు దానం కావచ్చు, లేదంటే ఏవైనా వస్తువులు కావచ్చు. మీరు ముఖ్యంగా అమావాస్య రోజున ఇత్తడి, ఇనుము, రావి వంటి లోహానికి సంబంధించిన వస్తువులను పేదవారికి దానంగా ఇస్తే గనక మరీ అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా రావి చెంబులో గనక నల్ల నువ్వులను కానీ లేదా ఆవాలను కానీ నింపి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వచ్చు. అలా ఇస్తే గనక మీకు సంపద అనేది పెరుగుతూ వస్తుంది. ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. అయితే మనం ఈ యొక్క అమావాస్య రోజు మరియు గ్రహణం రానుంది. అమావాస్య ప్లస్ గ్రహణం, సూర్యగ్రహణం అనేది రానుంది. ఇంకా ప్రత్యేకంగా ఈ రోజు అనేది ఉండబోతుంది. సహజంగా అమావాస్య అంటేనే ఒక ప్రత్యేకమైన రోజు అని జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలియజేయబడినది. అయితే ఈ యొక్క అమావాస్య రోజు గ్రహణం రావడం అనేది ఎంతో అద్భుతమైన విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహణం రోజు మనం పసుపు నీటితో ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేయాలి. అందులో శుద్ధి అయిన, అంటే మంచి పరిశుభ్రం కలిగినటువంటి వాటర్ని పోయాలి. ఆ తర్వాత ఆ పసుపుని మొత్తం కలిసిపోయే విధంగా కలపాలి. అలా కలిపిన గ్లాసుని తీసుకొని మీ 2 చేతుల్లో పట్టుకోవాలి. అలానే ఒక 2 రావి ఆకులను కూడా తీసుకోవాలి. 2 రావి ఆకులను తీసుకొని ఆ రావి ఆకులని చుట్టలాగా చుట్టాలి. అంటే కొంచెం 2 ఆకులను కలిపి ఒక రౌండ్ మలిపి దానిని ఒక ఎల్లో కలర్ దారంతో కానీ లేదా వైట్ దారంతో కానీ చుట్టి ఆ యొక్క ఆకులతో మీ ఇంట్లో పసుపు నీటిని చల్లండి. ప్రతి మూలన ప్రతి గదిలో కూడా మీరు పసుపు నీటిని చల్లండి.
మీ ఇంట్లో ఎన్ని గదులున్నా సరే, చిన్న గదిలో అయినా పెద్ద గదులు అయినా ఏవైనా సరే, ఒక్క బాత్రూమ్ తప్ప మిగతా అన్ని రూముల్లో అన్ని మూలల్లో పసుపు నీటిని చల్లండి, అది కూడా రావి ఆకులతో. అలా చల్లడం వల్ల గ్రహణం నుండి ఏర్పడిన ఏవైతే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన సూక్ష్మజీవులు ఉంటాయో ఆ సూక్ష్మజీవులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి. మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఎలాంటి నెగిటివిటీని లేకుండా చేస్తాయి. పసుపు అనేది యాంటీబయోటిక్. పసుపు గాయాల దగ్గర రాసుకున్నా కూడా ఆ గాయం అనేది తొందరగా మానిపోవడమే కాకుండా గాయం నుండి వచ్చే బ్లడ్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. ఇక పసుపు అనేది చెడు సూక్ష్మజీవులపైన దాడి చేస్తుంది. పసుపు ఇంట్లో కలిపి చల్లినప్పుడు ఆ పసుపు నుండి ధ్వనించే ఒక శక్తి, అద్భుతమైన శక్తి అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. హిందూ సాంప్రదాయంలో ప్రతి శుభకార్యంలో కూడా పసుపు లేనిది ఏ శుభకార్యం కూడా జరపరు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. పసుపు ప్రతి శుభకార్యంలో కూడా ఖచ్చితంగా మెయిన్గా ఉపయోగిస్తారు. ఎందుకంటే పసుపు వల్ల అందం ఒకటే కాకుండా ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా ఖచ్చితంగా లభిస్తాయి. అయితే ఈ పసుపు అనేది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపు అమావాస్య రోజు గ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బయటికి వెళ్ళిపోతుంది. అలానే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున పసుపు నీటిని రావి ఆకులతో ఇంట్లో చల్లడం వల్ల అమ్మవారు ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలానే ఆ రోజు గ్రహణం తరువాత ఈ పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల గ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది. ఇక అలా పసుపు నీటిని కలిపి ఇంట్లో చల్లడం వల్ల చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవి కటాక్షాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాము. ఇక మర్చిపోకుండా అమావాస్య రోజున దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడాలి. అలానే మీ దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోయినా సరే మినిమం పేదవారికి కనీసం ₹1 దానం చేసే విధంగా చూసుకోండి. అలా ₹1 దానం చేసినా కూడా మీకు ₹1,00,00,000 దానం చేసినంత పుణ్యఫలం అయితే దక్కుతుంది. మీ జాతకంలో దోషాలన్నీ దూరం అయిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మీకున్న సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి. అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో, భోగభాగ్యాలతో ఉండగలుగుతారు. ఈ అమావాస్య అనేది మామూలుది కాదు. సూర్యగ్రహణం గురువారంతో కలిసి వస్తున్నటువంటి అద్భుతమైన అమావాస్య తిథి రోజు మీరు దాన ధర్మాలు ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి. ఈ దాన ధర్మాల వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి తీరిపోతాయి. ఇలాంటి రోజు మళ్ళీ రావాలి అంటే 1000 కళ్ళతో వేచి చూడాల్సిందే. అలాంటి అద్భుతమైన రోజుని ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు. ఆ రోజుని ఎవ్వరు కూడా వదిలిపెట్టవద్దు. ఖచ్చితంగా మీకు వీలైనంత తోచినంత ఏదైనా దానం కానీ, సహాయం, వస్త్రదానం, అన్నదానం లేదా డబ్బు దానం, నీరు దానం, ఏదైనా చిన్న వస్తువు ₹1 అయినా సరే దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి.